చంద్రగ్రహణం అనగానే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. గర్భిణీలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇళ్లల్లో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, దీని గురించి కాస్త వివరించండి. ఈ చంద్రగ్రహణం రాత్రి 7వ తారీఖు 7/9/2025 రాత్రి 9:57 నుంచి మర్నాడు పొద్దున 1:26 దాకా సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ శాస్త్రం ఏం చెప్తుందంటే దాదాపుగా 6 గంటల ముందే భోజనం చేసేయాలి. ఆ తర్వాత చేస్తే అది విషంతో సమానం, అరగదు, తీవ్రమైన అనారోగ్యాలు చేస్తాయి అని ఈ శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటాయి. చంద్రగ్రహణం అనగానే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. గర్భిణీలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇళ్లల్లో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, దీని గురించి కాస్త వివరించండి. ఈ చంద్రగ్రహణం రాత్రి 7వ తారీఖు 7/9/2025 రాత్రి 9:57 నుంచి మర్నాడు పొద్దున 1:26 దాకా సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ శాస్త్రం ఏం చెప్తుందంటే దాదాపుగా 6 గంటల ముందే భోజనం చేసేయాలి. ఆ తర్వాత చేస్తే అది విషంతో సమానం, అరగదు, తీవ్రమైన అనారోగ్యాలు చేస్తాయి అని ఈ శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఏంటంటే 2 రకాలు. చంద్రగ్రహణం అనగానే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. గర్భిణీలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇళ్లల్లో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, దీని గురించి కాస్త వివరించండి. ఈ చంద్రగ్రహణం రాత్రి 7వ తారీఖు 7/9/2025 రాత్రి 9:57 నుంచి మర్నాడు పొద్దున 1:26 దాకా సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ శాస్త్రం ఏం చెప్తుందంటే దాదాపుగా 6 గంటల ముందే భోజనం చేసేయాలి. ఆ తర్వాత చేస్తే అది విషంతో సమానం, అరగదు, తీవ్రమైన అనారోగ్యాలు చేస్తాయి అని ఈ శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటాయి. చంద్రగ్రహణం అనగానే చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. గర్భిణీలు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇళ్లల్లో మనం ఎలాంటి నియమాలు పాటించాలి, దీని గురించి కాస్త వివరించండి. ఈ చంద్రగ్రహణం రాత్రి 7వ తారీఖు 7/9/2025 రాత్రి 9:57 నుంచి మర్నాడు పొద్దున 1:26 దాకా సాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ శాస్త్రం ఏం చెప్తుందంటే దాదాపుగా 6 గంటల ముందే భోజనం చేసేయాలి. ఆ తర్వాత చేస్తే అది విషంతో సమానం, అరగదు, తీవ్రమైన అనారోగ్యాలు చేస్తాయి అని ఈ శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఏంటంటే 2 రకాలు ఉంటాయి.